హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు ఒకప్పుడు తెలుగు చిత్రసీమను శాసించిన హీరోలు. ఆ తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలు 4 దశాబ్దాలుగా తమ హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నలుగురు హీరోలు విభిన్నమైన ఇమేజ్ ఉన్నవారు. అయితే ఈ నలుగురిలో నాగార్జునకు మాత్రం ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని చెప్పొచ్చు. కొత్త డైరెక్టర్లని ప్రోత్సహించడంలో, కొత్త తరహా సినిమాలు చేయడంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అక్కినేని నాగార్జున. తన కెరీర్లో ఎంతో మంది డైరెక్టర్లను, టెక్నీషియన్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తన ఇమేజ్ కంటే కంటెంట్ని ఎక్కువ నమ్ముతారు అనడానికి నాగార్జున కెరీర్లో చేసిన సినిమాలే నిదర్శనం. తొలి సినిమా విక్రమ్ నుంచి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన నా సామిరంగా వరకు చేసిన సినిమాలన్నీ విభిన్నమైనవే. టాలీవుడ్ మన్మధుడిగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఆగస్టు 29న. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలోని విశేషాల గురించి, అరుదైన అంశాల గురించి తెలుసుకుందాం. 1986లో అక్కినేని నాగార్జున తొలి సినిమా విక్రమ్ విడుదలైంది. హిందీలో సూపర్ హిట్ అయిన హీరో చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమా ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి అక్కినేని ఫ్యాన్స్ వేలాదిగా తరలి వచ్చారు. అదే రోజు 2000 అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రారంభించడం విశేషం. తొలి సినిమాతోనే హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు నాగార్జున. ఆ రోజుల్లోనే విక్రమ్ ఓ అరుదైన రికార్డును నమోదు చేసింది. అదేమిటంటే విశాఖపట్నంలో ఈ సినిమా 8 థియేటర్స్లో రిలీజ్ అయింది. అప్పటి వరకు ఆ ఏరియాలో అన్ని థియేటర్స్లో ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా 17 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శితమైంది. విజయవాడ శైలజ థియేటర్లో 100 రోజులు రన్ అయింది. ఇది నాగార్జున తొలి సినిమా విశేషాలు. విక్రమ్ తర్వాత కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ వంటి ఫ్లాప్ సినిమాలు నాగార్జునను నిరాశపరిచాయి. అదే సమయంలో దర్శకరత్న దాసరి నారాయణరావు మజ్ను పేరుతో రూపొందించిన ప్రేమ కథా చిత్రం ఘన విజయం సాధించి నాగార్జునకు హీరోగా మంచి బ్రేక్ నిచ్చింది. ఆ తర్వాత చేసిన సంకీర్తన మ్యూజికల్ హిట్ గా నిలిచినప్పటికీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. ఆ తర్వాత హీరోగా మరో బ్రేక్ నిచ్చిన సినిమా ఆఖరి పోరాటం. ఈ సినిమా తర్వాత చేసిన సినిమాల్లో విక్కీ దాదా చిత్రాలు నాగార్జునకి మంచి విజయాన్ని అందించాయి. ఇక 1989 నాగార్జున కెరీర్లో ఓ అరుదైన సంవత్సరంగా, అతన్ని స్టార్ హీరోగా చేసిన సంవత్సరంగా చెప్పొచ్చు. గీతాంజలి, శివ వంటి 2 విభిన్నమైన సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అవ్వడం అనేది ఏ హీరో విషయంలో జరగలేదని చెప్పాలి. మణిరత్నం అప్పటికే తమిళ్లో టాప్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా ఎన్నో డిఫరెంట్ మూవీస్తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నారు. అయితే మణిరత్నం డైరెక్ట్ చేసిన ఏకైక తెలుగు చిత్రం గీతాంజలి. ఈ సినిమాలో ఓ క్యాన్సర్ పేషెంట్గా విషాదభరితమైన క్యారెక్టర్లో నటించారు నాగార్జున. ఈ సినిమా ఘన విజయం సాధించి నాగార్జునకు నటుడిగా మంచి పేరు తెచ్చింది. అదే ఏడాది అక్టోబర్లో విడుదలైన శివ చిత్రంతో కొత్త చరిత్రను సృష్టించారు నాగార్జున. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం అనేది ఆ సినిమాతోనే ప్రారంభమైంది. రామ్ గోపాల్ వర్మను పరిచయం చేస్తూ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులే కాదు, ఇండస్ట్రీ సైతం షాక్ అయింది. సినిమాను ఇలా కూడా తీయొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఒక ట్రెండ్ ని క్రియేట్ చేశారు వర్మ. ఇక అప్పటి నుంచి కొత్తదనం కోసం ఎన్నో సినిమాలు చేశారు నాగార్జున. ఆ క్రమంలోనే లెక్కకు మించిన అపజయాలు ఎదురయ్యాయి. ఆ సమయంలోనే కొన్ని కమర్షియల్ హిట్స్ తో తన ఉనికిని కాపాడుకున్నారు. 1996లో కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడతా చిత్రంతో రొమాంటిక్ సినిమాలతో సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలనని ప్రూవ్ చేసుకున్నారు. ఆ మరుసటి సంవత్సరమే ఓ కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అన్నమయ్య చిత్రం చేస్తున్నట్టు ప్రకటించి మరోసారి ప్రేక్షకుల్ని, ఇండస్ట్రీని షాక్ కి గురి చేశారు నాగార్జున. యాక్షన్ హీరోగా, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నాగార్జున భక్తి రస చిత్రం చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన వారు కూడా ఉన్నారు. అయినా సినిమాపై తనకున్న పూర్తి నమ్మకంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సినిమాను పూర్తి చేసి తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. నాగార్జున కెరీర్లోనే ఓ మైల్డ్ స్టోన్ లా ఆ సినిమా నిలబడిపోయింది. ఆ తర్వాత అదే కోవలో శ్రీరామదాసు, షిరిడి సాయి వంటి సినిమాల్లోనూ తన అసమాన నటనతో ప్రేక్షకుల్ని భక్తి పరవశంలో ముంచెత్తారు. పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూనే భక్తి రస చిత్రాలతోనూ అలరించడం నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది. తండ్రికి తగ్గ తనయుడిగా, రొమాంటిక్ హీరోగానే కాదు, పూర్తి స్థాయిలో హాస్యాన్ని, సెంటిమెంట్ ని పండించే హీరోగా నాగార్జున ఒక డిఫరెంట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. తన సమకాలీనులో ఏ హీరో కూడా ఆ స్థాయి ఇమేజ్ ని సాధించకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోనూ తన ప్రతిభతో అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నాగార్జున
నాగార్జున నటించిన తొలి హిందీ సినిమా శివ. ఈ సినిమా తర్వాత అడపాదడపా నాగార్జున మాత్రమే ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలడు అనే స్థాయిలో ఉన్న పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్నారు. వయసు రీత్యా ప్రస్తుతం తనకున్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆ తరహా పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మూస ధోరణిలో వెళ్లకుండా ప్రతి సినిమా డిఫరెంట్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన నా సామిరంగా చిత్రంతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ధనుష్తో కలిసి కుబేరా చిత్రం చేస్తున్నారు. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా విజయాలు సాధిస్తూ ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలనే ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక అక్కినేని నాగార్జున సాధించిన అవార్డుల విషయానికి వస్తే ఉత్తమ కుటుంబ కథ చిత్రంగా నిన్నే పెళ్లాడతా చిత్రానికి నిర్మాతగా, అన్నమయ్యలోని నటనకు గాను జాతీయ స్థాయిలో ప్రశంసగా నేషనల్ అవార్డులు అందుకున్నారు. పలు చిత్రాల్లో అసమాన నటుణ్ణి ప్రదర్శించిన నటుడిగా, ఉత్తమ చిత్రాలను నిర్మించిన నిర్మాతగా 10 సార్లు నంది అవార్డును సాధించారు. ఇవి కాక 4 ఫిలింఫేర్ అవార్డులు, వివిధ సంస్థల అవార్డులు ఆయన్ని వరించాయి. నటుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ని ప్రోత్సహించే అక్కినేని నాగార్జున పుట్టినరోజు ఆగస్టు 29న. ఈ సందర్భంగా ఈ టాలీవుడ్ మన్మధుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది మా తెలుగు వన్.